హలో అందరికీ. ఈరోజు మార్నింగ్ హెడ్ బాత్తో నా రొటీన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హెడ్ బాత్ అయితేనే పూజ రూమ్లోకి వెళ్ళి దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాను. మన ఇంట్లో పాజిటివ్ ఉండాలన్నా, మన మైండ్లో పాజిటివ్నెస్ రావాలన్నా మనకు దీపం అనేది మ్యాండేటరీ అన్నమాట. ఇక వచ్చేసి పూజ రూమ్లో పెట్టిన బనానాల్లో ఒక బనానా తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్గా అయితే తినేస్తున్నాను. చాలా సింపుల్తో కూడుకున్న ఇన్స్టెంట్ శక్తినిచ్చే బనానా ది బెస్ట్ చాయిస్ మార్నింగ్ టిఫిన్కి మాత్రం. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంట్రా అంటే స్నేక్ బ్రాండ్ వాళ్ళది అగరొత్తిస్ అండి. అంటే అగరొత్తిస్ అందరూ వెలిగించుకుంటారు, బట్ దీనికి ఒక ప్రత్యేకత ఉందని చూపిస్తున్నాను. ప్యూర్ మైసూర్ శాండిల్ స్టిక్స్ ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. మనం పెట్టిన మనీకి ఇది వర్త్ అండి. మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వం. మనకు ఇక్కడ నేను తిరుపతిలో చూశాను, బట్ అవి దొరకలేదు. నేను ఒక గోల్డ్ షాప్లో చూశానండి ఇవి. నాకైతే అద్భుతంగా నచ్చింది దాని స్మెల్. సో దట్ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అమెజాన్లో. నాలాగా మంచి ఫ్రేగ్రెన్స్ ఇష్టపడే వాళ్ళు దీనికైతే ఫిదా అయిపోవాల్సిందే. ఇందులో మనకు రకరకాలు కావాల్సిన, అంటే మనకి ఏ ఫ్లేవర్తో కావాలో ఆ ఫ్లేవర్తో ఉంటాయన్నమాట. మనము చూస్ చేసుకొని తీసుకోవాలా. సో మనకు ఒకే ఒక్క ప్యాకెట్ వస్తుంది. అందులో ఒకే ఒక ప్యాకెట్లో స్టిక్స్ వచ్చేసి జస్ట్ 10 ఉంటాయన్నమాట. 10 స్టిక్స్ ఉంటాయి. బిలీవ్ మీ అండి, మీరు నమ్మరు, ఒక స్టిక్ వెలిగిస్తే అది మోర్ దాన్ 1 అవర్ పైన వెలుగుతుందనమాట. బట్ స్మెల్ అయితే మీకు మార్నింగ్ వెలిగిస్తే నైట్ పడుకున్నంత వరకు ఉంటుందండి. 24/7 మీ ఇంట్లో ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఆ అరోమా వస్తుంది. మీరు అలా వాకిలి తెరిచినప్పుడు కానీ, అలా మూసినప్పుడు కానీ, కట్టింగ్ తెరిచినప్పుడు కానీ ఆ బ్రీజ్ అనేది ఫేస్కి అలా తగులుతుంది. లిటరలీ చెప్తున్నా, ఎంత బాగా మనం ఫీల్ అవుతామంటే ఒక దేవాలయంలో ఉన్నంతగా ఫీల్ అవుతామండి. మనం ఏదో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నంతగా ఫీల్ అవుతాం. ఒక అగరొత్తు గురించి చెప్తున్నానంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఈరోజు వచ్చేసి క్యారెట్లు ఉన్నాయన్నమాట. క్యారెట్లు ఉన్నాయి. సో క్యారెట్ హల్వా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజులైంది క్యారెట్ హల్వా చేసుకొని. సో ఇప్పుడైతే ఇప్పుడే ఒక మూవీ చూసేసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుండదండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. 11 మూవీ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉండదు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అది కంప్లీట్ థ్రిల్ మూవీ అనమాట. సస్పెన్స్, థ్రిల్లర్ మొత్తం కలిపిన మూవీ. సో ఇది మాత్రం తెలుగు మూవీ చాలా అంటే చాలా బాగుండదండి. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం ట్విస్ట్లు, సస్పెన్స్. ఈ మధ్య కాలంలో ఇంత మంచి మూవీ అస్సలు నేను చూడలేదండి. థ్రిల్లర్ మూవీస్ అని వస్తూ ఉంటాయి కానీ ఏదో వచ్చి అలా వెళ్ళిపోతాయి, కానీ ఇది మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా థ్రిల్లర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు, అంత బాగుంది మూవీ మాత్రం. సో మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఈ క్యారెట్లను తురిమేసి తర్వాత హల్వా చేసేస్తాను. సో ఇట్లా తురిమే పని లేకుండా ఇలా చిటిక వేస్తే మనకు తురిమేలాగా అయితే భలే ఉంటుంది. ఎడిటింగ్లో జిమిక్స్ చేయించండి, చూపిస్తా చూడండి నేను ఎలా చిటికేస్తే తురిమేస్తాను. రెడీ, 1 2 3 వేసాను, వచ్చేసింది మొత్తం. ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది, చూసారా? ఇదే అన్నమాట ఎడిటింగ్ మహత్యం. ఇలాంటివి కూడా జరిగినాయి అనుకోండి, ఇలా జిమ్మిక్కులు ఇలాంటివన్నీ జరిగినాయి అనుకోండి, ఇప్పటికే అడ్డమైన రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫిజికల్గా వర్క్స్ చాలా తక్కువ. బట్టలు ఉతకడానికి ఒక మిషను, ఊడ్చడానికి ఒక మిషను, రుబ్బడానికి ఒక మిషను, ఇలా అన్నిటికీ మిషన్స్ వచ్చేస్తూ ఉంటే మనం మాన్యువల్గా ఏం చేస్తామండి, మనం ఏం చేయలేము. అన్ని మిషన్లు చేసిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అదే. సో ఇప్పుడైతే హల్వా ప్రాసెస్ అయితే చేసేస్తాను. కొన్ని అయితే పక్కన పెట్టేశాను, ఏదన్నా దోశల్లోకి అలా వేసుకుందామని చెప్పేసి. ఇది మాత్రం మిక్సీ పట్టేశాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి వేడైన తర్వాత గీ వేసి ఇది వేయించుకుందాము.
సో ఇప్పుడు కొద్దిగా గీ వేసేసుకుందాం. ఇది కొద్దిగా నానబెట్టుకున్నాను అనమాట. జీడిపప్పు ఒక్క స్పూన్ వచ్చేసి బాస్మతి రైస్ జీడిపప్పు నానబెట్టుకున్నాను. కొన్ని జీడిపప్పులు అయితే వేయించేసుకుంటా ఉండ, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేయించకుండా ముందే వేయించి పక్కన పెట్టేసుకుంటున్నా. కొన్ని జీడిపప్పులు అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. సో ఎర్రగా అవుతున్నాయి, ఇప్పుడైతే తీసేసుకుందాం, మరి మాడిపోతాయి. కొంచెం దూరంగా అయితేనే తీసేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్యారెట్ వేసేసుకుందాం. సో ఇది కొంచెం నాకు అవసరం అనమాట, అందుకే కొద్దిగా అట్లే పెట్టేసుకున్నా. దీన్ని మంచిగా దోరగా వేయించేసుకుంటున్నా. ఈ పచ్చివాసన పోతే మనకు టేస్ట్ బాగుంటుందండి. సో కాబట్టి పచ్చివాసన పోవాలి. బట్ కలర్ఫుల్గా బాగుంది. త్వరగా చేయాలి, ఎందుకంటే ఈరోజు అయితే నేను మూవీ అనుకుంటున్నాను అనమాట. మూవీకి వెళ్ళాలని చెప్పేసి, ఏ మూవీ అంటే కుబేర మూవీకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా. 10 నిమిషాలు అయిపోయిందండి, మంచిగా వేగిపోయింది. మనకు ఒక మంచి అరోమా వస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కాబట్టి పాలు వేసేస్తా ఇందులో. టేస్ట్ బాగుంటుంది మీగడతో పాటు వేస్తే, అందుకని మీగడతో పాటే వేసేస్తున్నా. ఇవి బాగా ఉడుకుతాయి. ఆ లోపల నేను ఇవైతే వేడి నీళ్ళు వేసి బాగా నానబెట్టేసుకున్నాను, త్వరగా నానాలని చెప్పేసి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి ఇది నేను ఇట్లా నానబెట్టుకున్నాను. సో ఇది వచ్చి ఉడికే లోపల నేనైతే దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటా. సో కొద్దిగా చూడండి, ఇలా కొంచెం మనకు మిల్క్ ఉంటుంది కదా, సో ఇలా ఉన్నప్పుడే నేను మిక్సీ అయితే పట్టేసాను. దీన్ని అయితే ఈ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. సో ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొద్దిగా పాలు వేసి, సో దీంట్లో ఇంకా పేస్ట్ ఉంది, సో పాలు వేసేస్తున్నా. భలే టేస్ట్ ఉంటుందండి, ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో దీన్ని కూడా మంచిగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేస్తే మంచిగా అది కూడా పచ్చివాసన పోతుంది. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఇందులో. కొంచెం స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేని వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఫ్లేవర్ నచ్చుతుందో అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది కదా, సో అందువల్ల దీన్నైతే ఇలాగే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి, ఇలా అయిపోయింది చూడండి. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. సిమ్లో పెట్టేసామంటే 5 నిమిషాలు ఇలా అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులో షుగర్ కానివ్వండి, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. క్యారెట్ చాలా స్వీట్ ఉండదండి, నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. బెల్లం అనేది చాలా అంటే చాలా తక్కువ. వై బికాజ్ అంటే ఇది ఎక్కువ స్వీట్ ఉండదు, మరీ ఎక్కువ స్వీట్ అయితే మనం అస్సలు తినలేము. అందువల్ల నేను మీడియంగా వేసుకున్నాను స్వీటు. ఎక్కువ స్వీట్ లేదు, మరీ తక్కువ స్వీట్ ఉండదు. మళ్ళీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అయితే మేము అస్సలు తినలేము. ఇందులో కానీ షుగర్ వేస్తే రెడ్డిష్గానే ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. మనకి కలరు అనేది చాలా బాగా వస్తుంది కలర్ఫుల్గా. బెల్లం వేస్తే ఇలాంటి కలర్ వస్తుంది అనమాట. సో అది మీ ఇంట్రెస్ట్. వాసన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండదు. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు వచ్చి దీన్ని బాగా దగ్గర పడే వరకు మనం ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి.
చాలా ఈజీగా అయిపోతుంది క్యారెట్ హల్వా అనేది. అట్ ది సేమ్ టైం మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. సో చూడండి ఇలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు వేసేస్తాం. పైన కొంచెం గీ. ఆహా, అరోమా అయితే అదిరిపోతూ ఉంది. చూడండి ఎంత బాగుందంటే, వాసన మీకు తెలియదు కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, బా సూపర్ స్మెల్ వస్తుంది. అంతే, చూసారా ఇలా ఇలా దగ్గర పడిపోతే చాలా టేస్ట్ ఉంటుంది. తినేవాళ్ళు అచ్చంగా షుగర్ వేసుకొని కూడా తినచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. యా నైస్. టేస్ట్ చేద్దాం. వాసన అయితే అదిరిపోయింది. ఎవరైనా తింటే ఫిదా అయిపోవాల్సింది, అంత బాగుంది. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుందండి. స్వీట్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. అల్టిమేట్. దీని మీద మూత పెట్టేసి నేనైతే రెడీ అయిపోతాను మూవీకి. ఓకేనా, నేను అక్కడ కలుసుకుంటాను మిమ్మల్ని. ఎట్టుంది సినిమా? ఇంగ్లీష్ తెలుగు తీస్తాడారు గొప్పలే. ఇంకా మూవీ చూసుకొని వచ్చేటప్పటికి దాదాపు ఇంటికి వచ్చేటప్పటికి 11 అయిపోయింది అది. సో అందువల్ల మేము వస్తా భీమాస్ నుంచి గోబీ రైస్ తెచ్చుకున్నాం. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి 11కి చేసే ఓపిక అస్సలు అంటే అస్సలు లేదు. సో అందుకని అక్కడ నుంచి ఆ ఫుడ్ తెచ్చుకున్నాము. మూవీ కూడా చాలా పెద్ద మూవీ అండి, 3 hours 5 minutes మూవీ అది. సో అక్కడే చాలా లేట్ అయిపోయింది. 2.5 hours అనుకున్నాం, కానీ 3 hours 5 minutes కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా అట్లే ఇంకా వస్తా ఫ్రూట్స్ కూడా మనం అన్ని ఫ్రూట్స్ తింటాం కదా, ఇది ఎక్కువ తినాం కదా, మ్యాంగోస్టీన్ అనేసి ఫ్రూట్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, భలే ఉంటుంది. నాకు తెలిసి అందరు ట్రై చేసే ఉంటారు, ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇది ఎక్కువ థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అలాంటి దేశాలలో అది ఎక్కువ పండిస్తారనమాట ఆ ఫ్రూట్ని. సో నైట్ వచ్చి అది కొంచెం పెట్టుకొని దానికి ఏదో రైతాలు అవన్నీ ఇస్తారండి, అవి ఏమి తినబుద్ధి కాదు. అనవసరంగా తెచ్చుకున్నానే కానీ పెట్టుకున్నానే కానీ ఒక 2 ముద్దలు 3 ముద్దలు 4 ముద్దలు తింటాను, మిగిలిందంతా అట్లా పడేసాను అనమాట. అస్సలు నాకు నచ్చలేదండి, ఏంటో అసలు టేస్ట్ అనిపించలే. కానీ మంచి హోటల్ అది మాత్రం, కానీ ఏమో నాకు టేస్ట్ అనిపించలేదన్నమాట. ఈ ఫ్రూట్ అయితే నిజంగా 1కి 2 పండ్లు తినేసాను అనమాట. ఈ పండు లోపల భలే ఉంటుంది చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. సో మూవీ అయితే చాలా బాగుండదు. నా దృష్టిలో మూవీ హిట్టా ఫట్టా అంటే క్లీన్ చిట్టా అంటే వైట్ పేపర్ లాగా ఉండే ప్రతి ఒక్క మూవీ నా దృష్టిలో హిట్టే. అలా పోలిస్తే వన్ ఆఫ్ ది హిట్ మూవీ అని చెప్తాను నేను ఈ కుబేరా మూవీ. ఆఫ్ కోర్స్ శేఖర్ కమ్ముల గారి మూవీస్ అన్నీ అల్టిమేట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన పిల్లలతో అయినా మన పెద్దవాళ్ళతో అయినా పక్కన కూర్చొని జంక్ లేకుండా, అంటే ఒక ఫియర్ లేకుండా చూడొచ్చు. ఫియర్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలలో ఏ సెకండ్ ఏ సీన్ వస్తుందో అని ఒకలాంటి గిల్ట్ అయిపోతుంది మనలాంటి లేడీస్కి. సో అలాంటిది ఏమీ లేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉండదండి మూవీ. హ్యాపీగా అందరితో వెళ్ళి చూడదగ్గ మూవీ. ఈ తెలిసి 2025లో ఫస్ట్ హిట్ అని చెప్తా ఇది నేను. చాలా బాగుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మిస్ అయితే అవ్వద్దు. సో ఇదే ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.